వయసు పెరిగిన ఆ నేతకు బుద్ధి రాలేదు. ఉన్నతమైన పదవిలో ఉన్న ఆ నాయకుడికి అబద్ధాలు తగ్గలేదు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి జీవో ఉన్నా లేవంటారు. 60% పూర్తయిన మెడికల్ కాలేజీని పట్టుకొని అసలు అక్కడ కాలేజీనే లేదంటారు. కానీ అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తారు. ఇంతకీ అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆ నేత ఎవరనేగా మీ సందేహం. వాచ్ ది స్టోరీ. ఈయన పేరు అయ్యన్న పాత్రుడు. ఏపీ శాసనసభ స్పీకర్. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మాట్లాడంలో ఈయన్ను మించిన వారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరొకరుండరు. అయ్యన్న ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. 50 ఎకరాల స్థలంలో 500 కోట్లతో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ పనులు 60% పూర్తయ్యాయి. మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల్ని పూర్తిగా ఆపేశారు. వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఉద్దేశంతో నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై నర్సీపట్నం నియోజకవర్గంతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఇప్పటికే మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయ్యేదని అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకు వైఎస్ జగన్కు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక మెడికల్ కాలేజ్ నిర్మాణంపై అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారు. అసలు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి జీవోనే లేదంటున్నారు. అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? లేదండి. ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడడం. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు. గవర్నమెంట్ లో ఆర్డర్ చూపించమను. మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆర్డర్ చూపించి ఒక ఆయన చూపించి నాకు. ఏపీ వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పనులు 60% పూర్తయ్యాయి. కాలేజ్ నిర్మాణం పూర్తయితే నర్సీపట్నంతో పాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాన్యులకు సైతం ఆధునిక వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగుళం పని కూడా జరగలేదు. మెడికల్ కాలేజీకి ఒకవైపున నిర్మాణంలో ఉన్న నాటి వీడియోలు తీసి మెడికల్ కాలేజ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవంటూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నిజంగా ఎటువంటి అనుమతులు లేకపోతే నర్సీపట్నం మెడికల్ కాలేజీ 60% పనుల్ని పూర్తి చేసుకుంటుందా? ఎలాంటి అనుమతులు లేకుండానే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమవుతుందా అనే ప్రశ్నకు అయ్యన్న పాత్రుడే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.